ఏమండోయ్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీతో ఈరోజు మరి ఒక కథ పంచుకోవడానికి ఇలా వచ్చేసాను. ఈరోజుటి కథ పేరు దుష్టులకు దూరంగా. ఒకరోజు చిన్న గొర్రె పిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్నటువంటి ఒక కాలువ దగ్గరకు వెళ్ళిందండి. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తూ ఉంటాయి. గొర్రెపిల్ల భయపడుతూని గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడకు వచ్చినటువంటి ఒక నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతూ ఉంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదండోయ్. ఒంటరిగా ఉన్నటువంటి గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, ఏ ఆగు, నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి అని అరచింది. అయ్యయ్యో నక్క మామ, నీళ్లు నీ వైపు నుంచి ఇటుపక్కకు పారుతున్నాయి, నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాతో వాదించడానికి నీకెంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్నటువంటి గొర్రెపిల్ల నువ్వే కదూ అంటూ అంది నక్క. లేదు లేదు నక్క మామ, అప్పటికి నేను అసలు పుట్టనే లేదు అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చేసింది. అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే, అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతిలో గొర్రెపిల్ల చనిపోయింది. చూసారా? దీన్ని బట్టి మనకేమర్థమైంది? మూర్ఖులు, దుష్టులు, అనవసర ప్రసంగాలు మనం వారితో చేయకూడదండి. వీలైనంత దూరంగా మనం ఉండాలి. తెలిసి తెలిసి మూర్ఖులతో మాట్లాడి మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు ఎప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.